విమోచనమని కొందరు, విద్రోహమని ఇంకొందరు, విలీనమని మరికొందరు. సెప్టెంబర్ 17 మీద ఎవ్వల మాట అల్లదే. దేశానికి 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చినా ఇంకో ఏడాది దాకా హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబ్ల ఏలువడిల్నే ఉండే. లీడర్లు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు మస్తు కొట్లాడినరు. రజాకార్లతోటి ఆగమాగం ఉంటుండే. అప్పటి పోలీస్ మంత్రి పటేల్ సార్కు కంప్లైంట్లు పోతే మిలిటరీని దింపితే దెబ్బకు తవ్వకొచ్చిండు. చలో ఇక వార్తలకు పోదాం. 3 పార్టీలు 3 పేర్లతోటి సెప్టెంబర్ 17 చేయబోతున్నాయి. తెలంగాణ ప్రజాపాలన పేరు మీద అంతటా జాతీయ జెండాలు ఎగిరేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తుంది బీజేపీ. సెంటర్ మంత్రులు వస్తారట. అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదు వాళ్ళది, ప్రజా వంచన పాలన వాళ్ళది. ఏది ప్రజాపాలన? తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు పెడతారు? భయమైంది మీకున్న ఇబ్బంది అని చెప్పరాదు. ఏం పార్టీ భయపడి ఎవరికి భయపడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కులాల పేరట, మతాల పేరట మేము రచ్చ చేసేది లేదు. పేరు ఏదైనా ఆ దినాన్ని స్మరించుకొని ఆ ఉత్సవంగా జరుపుకోవడం అనేది మన ఆనవాయితీ. దేశాన్ని రాష్ట్రాన్ని నేలుతున్న పార్టీలు పోటీలు పడి చేస్తుంటే 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాతీయ సమైక్యత దినోత్సవం చేస్తారట ఎప్పటిలెక్కనే. అంటే పార్టీ ఆఫీస్ లో జెండా ఎగిరేస్తారు. ఇవన్నీ కాదు, తెలంగాణ విలీన దినోత్సవం చేయాలనేది కామ్రేడ్ల డిమాండ్. ఈ ఆల్టికైతే గింతే. ఎవలేం చేసింది, ఎవలేం మాట్లాడింది రేపు చెప్పుకుందాం.